ఇంకా చాలా మొక్కలు కావాలి. పద. ఇప్పుడు పర్లేదు వసుదా, ఇంటికెళ్దామా? అలాగే సార్. డాడ్, ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ ఇక్కడే పెట్టేసి వాకింగ్ వెళ్ళానమ్మా. ఓ, హెల్త్ కాన్షియస్. గుడ్. వసుదా, నువ్వు కూడా వెళ్ళావా? యు ఆర్ ద బెస్ట్. డాడీని జాగ్రత్తగా చూసుకుంటావు. ఏంటి ఇదంతా? ముగ్గుల పోటీ. ముగ్గుల పోటీనా? యా డాడ్, వసుదా ప్లానింగే ఇదంతా. తనే చెప్పింది. తన కోసం మొత్తం చూసాం. కనపడకపోయేసరికి ఇదంతా మేమే అరేంజ్ చేసాం. నేను చాలా అనుకున్నాను. ఈ తారని కాంతార రూపంలో చూసినప్పటి నుంచి మెదడు ముద్దుబారింది, ఒంట్లో వణుకు పుడుతుంది. వసుదా ప్లాన్ అంటే బానే ఉంటుంది. తొందరగా స్టార్ట్ చేయండి. ఓకే, మేం ముగ్గులేస్తాం, మీరు జడ్జ్ చేయాలి. ఓకే. నేను ఒప్పుకోను. ఏ? మీ నాన్నకి నువ్వేం చేసినా నచ్చుతుంది, ఎలా చేసినా నచ్చుతుంది. ఇప్పుడు కూడా నువ్వేసిన ముగ్గే నచ్చుతుంది. అందుకే మాకు వేరే జడ్జి కావాలి. నువ్వెలా చూసినా పర్లేదన్నయ్యా. అసలే ఒక పోటీలో ఓడిపోయాం. ఈ పోటీలో అయినా గెలవాలి కదా. సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావ్? ఎవరైనా మన కుటుంబంతో సంబంధం లేని వ్యక్తిని జడ్జిగా పెట్టండి. ఇప్పటికిప్పుడు జడ్జి అంటే ఎవరు దొరుకుతారు? పర్వాలేదు సృజన, ఎవరైనా దొరుకుతారేమో. నేను వెళ్ళి తీసుకొస్తాను. అసలు ఇక్కడ ఎవరు ఉండరు. తారా, నేను నీకు తోడొస్తాను. గుడ్ శ్రీకర్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మావయ్య.
ఏమైంది నాయక్ అలా కూర్చుండిపోయావు? బాగా నీరసంగా ఉందమ్మా, కాసేపు కూర్చుంటాను. సరే సరే కూర్చో. ఏంటో ఈ కాలం వాళ్ళు కొంచెం సేపటికే నీరసం అంటారు. తారా, అక్కడెవరో ఉన్నారు. అమ్మా నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేము ఇక్కడికి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్కి సంక్రాంతి పండుగ చేసుకోవడానికి వచ్చాం. మేమక్కడ ముగ్గుల పోటీ పెట్టుకున్నాం. మాలో ఎవరు గెలిచామన్నది మాలో మేము తేల్చుకోలేం కాబట్టి మీరొచ్చి ఎవరి ముగ్గు బాగుందో చెప్పాలి. నాకు కుదరదమ్మా, నాకు చాలా పనుంది. రా తారా, ఇంకొకరిని చూసుకుందాం. ఏం పని ఉండదు. డబ్బుల కోసం ఇది టెక్నిక్. ఎంత కావాలో అడిగితే మనమే ఇస్తాం కదా. బాబు డబ్బు అవసరమే బాబు, కానీ అదే అంతా కాదు. అమ్మా తప్పుగా అనుకోకండమ్మా, తనేదో తొందరపాటు ఈ తరానికి అలవాటైపోయింది. సరేలే పదండి, వస్తాను. తర్వాత నా పని చూసుకుంటాను. ఆ, ఒక్క నిమిషం. మా మనిషి అక్కడున్నాడు, తనను కూడా తీసుకువెళ్దాం. అలాగే. శ్రీకర్ రా. నేను రానులే, నువ్వు వెళ్ళు. సరే.